అందరికీ నమస్తే అండి. ఇది విశాఖపట్నం గోకుల్ పార్క్ ముఖద్వారం. ఇలా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకి రాధాకృష్ణుల బొమ్మ కనబడుతుంది. రాధాకృష్ణుల విగ్రహం. జై శ్రీరామ్. అలా అటువైపు వెళ్ళి అనుకోండి, కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు తిరిగి వెళ్తే శంఖంలో కృష్ణ భగవానుడు వేణుగానలోలా గోవింద అంటాం కదా, అదే ఇంకా వేణు ఊదుతున్న కృష్ణ భగవానుడి స్టాచ్యూ శంఖంలో ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. శిల్పకళా ప్రావీణ్యత చాలా గుట్టొచ్చినట్టు కనబడుతుందండి. ఈ చివరి నుంచి అలా వెళ్తే ఉన్న చెట్టు కింద రాధేశ్యామ్ ఉన్నారు. అలా అటువైపు వెళ్తే మనకి పార్కులో దక్షిణ దిశగా నడిస్తే గోపాలుడి విగ్రహం ఉంది. ఇక్కడ ఆ గోపాలుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాను. గోవిందుడు మన కోసమే ఇక్కడ ఉన్నారండి. వేచి చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ రాధేశ్యామ్ మందిరం కూడా ఉందండి గుంటూరు పార్క్లో. వాక్ చేసుకోవడానికి ఉదయం చాలామంది వస్తుంటారు. అలాగే రాధాకృష్ణుల దర్శనం కోసం కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలా ఇంకా ముందుకు వెళ్తే మనకి కాళీయుడు అనే సర్పరాజు మీద నృత్యం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడి ప్రతిమ ఒకటి ప్రతిష్ఠించారు. ఇక్కడ అద్భుత శిల్పకళా నైపుణ్యం ఇందులో కూడా కనబడుతుంది. మనం చూడబోతున్నాం. కాళీ మర్దన గోపాల. ఇంకా ముందుకు వెళ్తే దక్షిణ దిశగా మనం ముందుకు సాగితే చెప్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక అశోక చక్రం ప్రతిమ, స్టాచ్యూ ఆఫ్ అశోక చక్ర ఇస్ దేర్. మనకి ఇండియన్ కరెన్సీ మీద, అలాగే మన ఫ్లాగ్లో కూడా అశోక చక్రం ఉంటుంది కదా, అశోక చక్రం. ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా అద్భుతమైన లీలండి, దామోదర్ లీల. దామోదర్ లీల అనేది వింటేనే మనకి జన్మధన్యమైపోతుంది అంటారు. ఆ యొక్క లీల తాలూకా ప్రతిమని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు జీవీఎంసీ వాళ్ళు. యశోదమ్మ వెన్న కుండ బద్దలు కొట్టాడనే కోపంతో స్వామిని ఇలా కట్టిపడేశారండి. అప్పుడు దామోదరుడు, దాము అంటే పొట్ట, దాము అంటే తాడుతో కట్టబడినవాడు, ఉదరం అంటే కడుపుకి తాడు కట్టబడినవాడు దామోదరుడు అంటారని నేను ఎవరో గురువుగారు చెప్పగా విన్నాను. అందమైన సాగర్ తీరంలో అత్యద్భుతమైన గోకుల్ పార్క్ చూసారా, సీ వ్యూ ఎలా ఉందో. స్వామి పాదాలు మాధవ. అద్భుతమైన గోకుల్ పార్క్ ఒకసారి చూడండి వైజాగ్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.